హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ యూరోప్ స్టోరీస్ ఇన్ తెలుగు. మేమైతే రీసెంట్‌గా ఆమ్‌స్టర్‌డామ్ ట్రిప్ అయితే వెళ్ళాము. అక్కడ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేశాము అనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక్కడ మేమైతే ప్యారిస్ టు ఆమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్ట్ అయితే రీచ్ అయ్యాము. సో నెక్స్ట్ మేము హోటల్‌కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సిటీ సెంటర్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే ఆమ్‌స్టర్‌డామ్ సిటీ సెంట్రల్ స్టేషన్ అంటారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆమ్‌స్టర్‌డామ్ అనే నది పైన ఈ సిటీ అయితే కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది. ఓవరాల్ సిటీలో మొత్తం 160 కెనాల్స్ పైనే మనం చూడొచ్చు. సో ఆమ్‌స్టర్‌డామ్ ఈస్ ఫేమస్ ఫర్ మ్యూజియమ్స్, కాఫీ షాప్స్ అండ్ రెస్టారెంట్స్. మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ డచ్ హౌసెస్ అంటారు. సో మీరు ఏ స్ట్రీట్‌లో వెళ్ళినా మీకైతే హౌసెస్ అన్నీ మాత్రం ఇలానే కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! కొంచెం అలా ముందుకు వెళ్తే మేము మెయిన్ సిటీ సెంటర్‌లోకైతే వచ్చేసాము. చాలా బిజీగా, చాలా క్రౌడెడ్‌గా ఉంది. చాలామంది ఫోటోస్ దిగుతూ, వీడియోస్ తీస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇట్స్ ఎ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది. సో ఇదైతే డే 2 అండి. ఆమ్‌స్టర్‌డామ్ అంటేనే మనకు గుర్తొచ్చేది తులిప్ గార్డెన్స్ అండ్ తులిప్ ఫ్లవర్స్ కదా! సో మేమైతే ఆమ్‌స్టర్‌డామ్ సిటీ సెంట్రల్ నుండి క్యూకెన్హాఫ్ అనే ప్లేస్‌కి అయితే రీచ్ అయ్యాము. దీన్నే గార్డెన్స్ ఆఫ్ యూరోప్ అని గూడా అంటారు. ఇదైతే సౌత్ ఆఫ్ హాలండ్‌లో అయితే లొకేట్ అయ్యి ఉంది. సో మనమైతే ఇప్పుడు గార్డెన్ లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఎవరైతే మీరు ఈ గార్డెన్‌ని విజిట్ అవ్వాలి అనుకుంటున్నారో ముందుగానే మీరు ఆన్‌లైన్‌లో టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. లేదంటే మీరు అక్కడ క్యూలో నిల్చొని గూడా టికెట్ తీసుకోవచ్చు. బట్ మీకు చాలా టైం అయితే పడుతుంది. ఆల్‌మోస్ట్ 1 ఆర్ 2 అవర్స్ మీరు అలా వెయిట్ చేస్తే మీరు టికెట్ అయితే తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 800 వెరైటీ ఆఫ్ టులిప్ ఫ్లవర్స్ అయితే మనం ఈ గార్డెన్‌లో చూడొచ్చు. ఈ కుకెన్హాఫ్ గార్డెన్ అనేది ఇయర్లీ 8 వీక్స్ మాత్రమే ఓపెన్ ఉంటుంది. మిడ్ ఆఫ్ మార్చ్ నుండి మిడ్ ఆఫ్ మే వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వీళ్ళైతే ఒక థీమ్ అయితే ఫాలో అవుతారండి. దాంట్లో అన్నిట్లో స్పెషల్ థీమ్ ఏంటంటే 2016 ఇయర్‌ది అయితే చాలా స్పెషల్ థీమ్ అని చెప్పొచ్చు. దాన్నే ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద థీమ్ అని కూడా అంటారు. మీరు అలా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే అక్కడైతే మీరు విండ్ మిల్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకైతే బోట్ రైడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ బోట్ రైడ్ వచ్చేసి మనకి 45 మినిట్స్ రైడ్ ఉంటుంది. మేము వెళ్ళిన రోజైతే మాత్రం వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. బట్ మేమైతే ఈ టులిప్ కలర్ఫుల్ ఫ్లవర్స్‌ని చూస్తూ మేమైతే వ్యూ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము.
ఇదైతే డే 3 ఆఫ్ అవర్ ట్రిప్ అండి. ఇప్పుడైతే మేము జాన్సేషాన్ అనే విలేజ్‌కి అయితే వెళ్తున్నాము. ఇది ఆమ్స్టర్‌డమ్ సిటీ సెంట్రల్ నుండి 30 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది. మీరు అక్కడ ట్రైన్ అయితే తీసుకొని జాందాన్ అనే స్టేషన్‌లో అయితే మీరు దిగొచ్చు. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నట్టయితే ఇది 2 లెవెల్ ట్రైన్ అన్నమాట. కింద లెవెల్‌లో ఒకటుంటుంది అండ్ పైన లెవెల్‌లో కూడా ఒకటుంటుంది. సో, నేనైతే ఇలాంటి ట్రైన్ అయితే ఇది ఫస్ట్ టైమ్ చూడడం. అందుకే మీరు చూస్తారని రికార్డ్ చేసి చూపిస్తున్నాను. సో, అరౌండ్ 20 మినిట్స్‌లో మేమైతే జాందాం అనే స్టేషన్‌కి రీచ్ అయ్యామండి. స్టేషన్ నుండి బయటికి రాగానే ఈ బ్యూటిఫుల్ నైబర్‌హుడ్ అయితే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ కూడా చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా డిజైన్ చేశారు. సో, మీరు చూసి ఎంజాయ్ చేసేయండి. సో, ఇప్పుడైతే మనం జాందాంలో ఉన్న జాన్సేషాన్ అనే విండ్ మిల్స్ ప్లేస్‌కి అయితే రీచ్ అయ్యాము. సో, ఇక్కడ మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే విండ్ మిల్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఆయిల్ స్పైస్ మిల్, సా మిల్స్ ఇలా చాలా రకాల విండ్ మిల్స్ అయితే చూడొచ్చు. జాందాం నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ విండ్ మిల్స్ అండి. ఇక్కడ చీజ్ కూడా చాలా ఫేమస్. ఇప్పుడైతే మనం చీజ్ ఫ్యాక్టరీలో అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూస్తే గనుక చాలా ఫ్లేవర్ ఆఫ్ చీజెస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ వాటిని మనం టేస్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ గౌడా చీజ్ అనేది చాలా ఫేమస్ చీజ్. అదే అండి కౌ మిల్క్‌తో చేసిన చీజ్ అనేది చాలా ఫేమస్. అండ్ ఇక్కడ మనం చీజ్ మేకింగ్ ప్రాసెస్‌ని కూడా చూడొచ్చు. సో, నెక్స్ట్ అయితే ఒక షాప్‌లోకి వెళ్లి కొన్ని గిఫ్ట్ అయితే తీసేసుకున్నాను. సో, ఇప్పుడైతే మనం వుడెన్ షూ మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ మీరు చూస్తే గనుక చాలా ఓల్డ్ షూస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ షూస్ అండి. అండ్ ఇక్కడ మనకి షూ మేకింగ్ ప్రాసెస్‌ని కూడా వాళ్ళు ఇక్కడ చూపిస్తారు. సో, మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో, ఇప్పుడైతే మేమైతే సిటీ సెంటర్‌కొచ్చేసామండి. ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్ అయితే ఆడమ్ లుకౌట్ బిల్డింగ్ అంటారు. ఇదైతే 20 ఫ్లోర్ బిల్డింగ్ అండి. జస్ట్ ఇన్ 20 సెకండ్స్‌లో మనమైతే ఈ 20 ఫ్లోర్స్‌కైతే రీచ్ అవ్వచ్చు. ఈ బ్యూటిఫుల్ లైట్ షోతో. సో, ఇక్కడ ఈ రూఫ్ టాప్ నుండి 360 డిగ్రీస్ సిటీ వ్యూ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ 100 మీటర్స్ అబోవ్ ద గ్రౌండ్ స్వింగ్ అయితే ఉంటుంది. సో, నేనైతే ఆ రైడ్ అయితే చేశాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి.